వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. భారతావనిలో ప్రసిద్ధికెక్కినటువంటి పుణ్యక్షేత్రాల్లో మొట్టమొదటిది శ్రీ వెంకటాచలం. శ్రీ వెంకటాచలనాథుడు అడుగడుగు దండాలవాడుగా, ఆపద ముక్కులవాడుగా, అనాథ రక్షకుడిగా ప్రసిద్ధికెక్కి ప్రధానంగా భారతీయులందరికీ, విశేషించి ఆస్తికులందరికీ కూడా ఆరాధ్యమయ్యాడు. ప్రపంచంలో అన్ని ఆలయాల్లోకెల్లా తిరుమల క్షేత్రంలో విలసిల్లుతున్న శ్రీ శ్రీనివాసుని దివ్య ఆలయం సమస్త కళలకు నిలయంలా, ఆధ్యాత్మిక సంస్కృతికి దర్పణంగా, సంప్రదాయానికి మూలస్తంభంగా వెలుగొందుతూ ఉన్నది. ఇందులో బంగారు గరుడుని యొక్క రూపాలు, అలాగే వివిధ శ్రీనివాసుని నిత్యముక్త స్వరూపాలు మనం వీక్షిస్తూ ఉంటాం. ఆజ్ఞా పాలకులై ఉండటాన్ని కూడా మనం దర్శిస్తూ ఉన్నాం. కుంకుమాంకిత దేహాయ కుందేందు వదనాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. నిత్య కళ్యాణం, పచ్చతోరణం, అరటి మొలకలతో శోభిల్లేటువంటిది తిరుమల వెంకటాచలం. ఇటువంటి గుడిగోపురాలు ఈ క్షేత్రానికే అవి నిత్యహరితంగా విలసిల్లుతూ ఉంటాయి. ఆనంద నిలయం, ఆ బంగారు మేడలలో పరమాత్ముడు వాడే అని అన్నమయ్య కీర్తించినట్లుగా గొప్పదైనటువంటి ఈ తిరుమల క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ ప్రత్యక్ష వరం అనుగ్రహించేటువంటి వరదైవం ఉండేటువంటి ఆనంద నిలయ విమానం అది. భారతదేశం ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి, యాగభూమి. ఈ భూమి మానవ జన్మను పొందటానికి మనం ఒక వరము చేత పుట్టాము అని భావించటం అనేటువంటిది సనాతన సంప్రదాయం. అందులోనూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సృష్టి స్థితి సంహారకారకుడు, ఆది మధ్యాంతరహితుడు, వైకుంఠవాసుడు, అర్చామూర్తి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య పాదారవింద ప్రదేశంలో నివసించటం ఈ మానవ జన్మ సఫలతకు నాంది. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే, ఆరాధనా మార్గాలు అనేకాలు, అందరికీ ఆరాధ్యుడు ఒక్క శ్రీ వెంకటేశ్వరుడే. ఆ ఆరాధ్యుణ్ణి ఆశ్రయించి జన్మం సఫలం సుఫలం చేసుకోవటం మన కర్తవ్యం. అనేక మంది దేవతలు, ఋషిగణం, మునిగణం, అప్సరోగణం, పరిషత్ దేవతలు, దిక్పాలకులు, నవగ్రహాలు, బ్రహ్మ, అశ్విన్యాది దేవతలు, అంగ వంగ కళింగాది మహారాజులు, సామంతులు, చక్రవర్తులు, సార్వభౌములు తమ వందిమాగధులతో వచ్చి ఏడుకొండల రేడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ధ్యానించి స్తుతించి ధన కనక వస్తు వాహనాదులు సమర్పించి ముగ్ధులైనట్లు మనకు చరిత్ర, శాస్త్ర గ్రంథాలు, పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. వైకుంఠం నుండి దిగివచ్చి శ్రీనివాసుడు లక్ష్మితో కూడి ఆనంద నిలయం దివ్య విమాన ఛాయలో అర్చామూర్తిగా విలసిల్లుతూ భక్తులను తరింపజేస్తూ ఉన్నాడు ఈ కలియుగంలో. ధ్వజస్తంభము, ఇతర గుడి గోపురములు, ఆలయ ప్రాకారములు ఇవన్నీ కూడా ఈ క్షేత్రానికే సొంతమైనటువంటివి. దివ్య కాంతులతో తమ తత్వాన్ని, మహత్వాన్ని లోకానికి చాటుతూ ఉన్నాయి. అనాదిగా ఉన్న మహంతుల మండపాలు కావచ్చు, ఇతర మండపాలు కావచ్చు, ఇక్కడుండే భక్తులకు అవన్నీ తరింపజేసేటువంటి దివ్యానుభూతుల్ని పంచుతూ ఉంటాయి. స్వామివారి యొక్క ధ్వజస్తంభం దాటి వెళ్ళిన తర్వాత మనం దర్శించేటువంటి గొప్పదైనటువంటి ఆ స్వామి మూర్తికే ఆకరం ఆ దివ్యమైనటువంటి ఆనంద నిలయం. ఇక కొద్ది క్షణాల్లో గౌరవ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సకుటుంబంగా వచ్చి శ్రీనివాస స్వామివారిని సందర్శించి తరించనున్నారు. అధికారులైనటువంటి అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి గారు, ఇతర భద్రతా సిబ్బంది అందరూ కూడా ఆలయంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు.
స్వామివారి సన్నిధిలో ఉండేటువంటి ఆ జయ విజయుల మధ్యలో విలసిల్లేటువంటి ఆ విరాట్టును దర్శించటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. దానికి ముందు ఆ బలిపీఠాన్ని వీక్షిస్తున్నాం. ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున ఆనుకుని ఉన్న ఎత్తైన భక్తావతంసులకు కమనీయమైన స్ఫూర్తిని కలిగించే బలిపీఠం సువర్ణ వర్ణముచే అలంకృతమై పసిడి కాంతులతో శోభిల్లుతూ ఉన్నది. శ్రీవారి ఆలయంలో నివేదనానంతరం అర్చకులు బలిని ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా అక్కడ సమర్పిస్తారు. కనుక పరమ పవిత్రమైనటువంటి ఆలయం ఇది. ఇందులోకి గౌరవ మాన్య ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సకుటుంబంగా ఆలయంలోకి శ్రీవారి అర్చకుల యొక్క వేదాశీస్సులతో ప్రవేశిస్తూ ఉన్నారు. స్వయం వ్యక్తమూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సందర్శనం అది నిజమైనటువంటి సుప్రభాతం అవుతుంది అని. అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మే నిశా. ప్రతి ఉదయము ప్రభాతము కావచ్చు, కానీ భగవంతుణ్ణి ఎవరు దర్శిస్తారో వారికి అది సుప్రభాతం అవుతుంది. ఈనాడు వారు ముఖ్యమంత్రులు ధర్మపత్ని సమేతంగా, అలాగే పుత్రులు మరియు అమాత్యశేఖరులు అయినటువంటి నారా లోకేష్ గారు, వారి ధర్మపత్ని మనుమడు, వీరందరితో పాటు ఆయన ఆలయంలోకి అధికారులు, అలాగే పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు, వీరందరూ స్వాగతం పలుకుతూ ఉంటే, వేద విధులు వేదమంత్రముల యొక్క ఆశీస్సులు పలుకుతూ ఉంటే, ఆయన చాలా భక్తితో ప్రపత్తితో శరణాగతితో ఆలయంలోకి విచ్చేసి ఆ శ్రీయపతిని కమనీయ రూపాన్ని దర్శించాలి అని విచ్చేస్తూ ఉన్నారు. యాని కానిచ పాపాని కోటి జన్మకృతాని చ తాని సర్వాణి నశ్యంతి వెంకటేశ్వర దర్శనాత్. ఒకరి స్నేహం వల్ల కానీ, కుతూహలం చేత కానీ, ఏదైనా కారణం చేత కానీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తూ దర్శిస్తే వారికి దుఃఖం అనేదే ఉండదు. శ్రీనివాసుని కీర్తించినందువల్ల, పూజించినందువల్ల విష్ణు సారూప్యత, విష్ణు సాయుధ్యం పొందుతూ ఉంటారు అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు ప్రబోధిస్తూ ఉన్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అది సహస్ర బ్రహ్మలోకములలో చేసిన పుణ్యములతో సమానము అని కూడా మనకు స్కాంద పురాణం చెప్తూ ఉన్నది. శ్రీనివాస స్వామి వారిని ఒక్కసారైనా అర్చించే వారికి దానములు, వ్రతములు, తపస్సులు, యజ్ఞములు చేయలేదని బెంగ ఉండవలసిన అవసరం లేదు. అవి కూడా పుణ్యకరమైనటువంటివే. కానీ అంతటి పుణ్యఫలాన్ని శరణాగతితో, ప్రపత్తితో, భక్తితో, చేతులతో నమస్కరించుకుంటూ ఆలయంలోకి ప్రవేశించి దర్శిస్తే పరాత్పరుడు శ్రీనివాసుడు అనుగ్రహిస్తాడు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చారు. ధ్వజో జీవస్సముచ్యతే. ఆ ముందుండేటువంటి ఆ బలిపీఠానికి నమస్కరిస్తూ, అలాగే ఆలయంలో దేనిపైన గరుడుణ్ణి ఉంచి అన్ని ఉత్సవాలకు, ప్రధానంగా బ్రహ్మోత్సవాదులకు సకల దేవతలను, సిద్ధులను, సాధ్యులను, యతీశ్వరులను అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుందో అటువంటి ధ్వజ స్తంభానికి వామభాగం నుంచి, అంటే ఆలయంలోకి ప్రవేశించేప్పుడు ఎడమవైపు నుంచి వెళ్ళి భగవద్ దర్శనం అనంతరం ఆ ధ్వజస్తంభానికి మరో పక్క నుంచి వెళితే అప్పుడు ఆ ధ్వజానికి ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం వస్తుంది. అంటే జీవస్థానాన్ని ఆశ్రయించినటువంటి లభ్యం. అటువంటి ఆ భగవద్ దర్శనానికి సకుటుంబంతో గౌరవ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించి వెండి వాకిలను కూడా దాటి వెళ్ళారు. భగవంతుణ్ణి దర్శించడం అనేటువంటిది మహాభాగ్యం. గౌరవ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ గారు ధర్మపత్ని సమేతంగా సకుటుంబంతో వారు ఆలయంలోకి వెండి వాకిలను దాటి పెడుతూ ఉన్నారు.
భారతదేశం ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి, యాగభూమి. ఈ భూమిలో మానవ జన్మ లభించడమే ఉత్తమం. అందులోనూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సృష్టి స్థితి సంహార కారకుడు, ఆది మధ్యాంతరహితుడు, వైకుంఠవాసుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య పాదారవింద ప్రదేశానికి వెళ్ళటం, ఆయనను దర్శించుకోవటం మానవ జన్మము సుఫలమైంది అనటానికి నాంది అవుతోంది. అటువంటి ఆ వైకుంఠం నుండి దిగి వచ్చినటువంటి స్వామివారి సందర్శనలో మునిగి తేలుతూ ఉద్యోగించేటువంటి వారి భాగ్యం కూడా చాలా గొప్పదే. గర్భాలయంలో స్వయం వ్యక్తమూర్తిగా నిలిచి ఉన్న పవిత్ర దివ్యమూర్తి వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నందున ఆ అర్చామూర్తిని స్థానకమూర్తి అంటారు. అంతేకాక స్థిరంగా ఉన్నందువల్ల ధ్రువమూర్తి అని, ధ్రువబేరమని అంటారు. స్వామివారి మూర్తి అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులందరినీ ఆనందింపజేస్తూ ఉంటుంది. స్వామివారికి 2 మార్లు తోమాల సేవ, అర్చన, నివేదనలు జరుపుతూ ఉంటారు. అటువంటి దేవదేవుని సేవలో ఉన్న ముఖ్యమంత్రి వర్యుల యాత్ర సఫలం కావాలని ఆకాంక్షిద్దాం. తూర్పు కనుమలలో భాగమైన శేషాచల శిఖరాలు. శ్రీ స్వామివారి ఆనతిపై గరుత్మంతుడు వైకుంఠము నుండి భూమిపైకి తెచ్చిన క్రీడాద్రే వెంకటాద్రి. సాక్షాత్తు ఆదిశేషుడే శేషపర్వత రూపంలో వెలసి ఉన్నాడని ప్రతీతి. ఈ శేషాచల సానువుల్లో కొలువైన దివ్య భవ్య క్షేత్రమే తిరుమల కొండ. తిరుమల ఓ భగవత్ శాస్త్రం. తిరుమల ఓ ధార్మిక వ్యాకరణం. శ్రీశైలం, శేషశైలం, గరుడాచలం, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అనే సప్తగిరుల సముదాయమే వెంకట పర్వతం. వెంకటాచలంపై శ్రీ మహావిష్ణువు అర్చామూర్తి అయి స్వయంభూగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రూపంలో వెలసి ఉన్నారు. శ్రీ స్వామి సన్నిధి ప్రదేశమే తిరుమల గుడి. గోవిందా గోవిందా, వేలాది గొంతుకలు నినదించే నామం గోవిందా గోవిందా. వేలాది హృదయాలు స్పందించే దైవం గోవిందా గోవిందా. ఆ స్వామి భక్తజన సులభుడు, అరవింద దళాయతాక్షుడు, అందరినీ కటాక్షించే కరుణాంతరంగుడు. స్థల పురాణం ప్రకారం శ్వేతవరాహ కల్పంలో ఆదివరాహస్వామి పాతాళాన నీట మురిగిన భూమిని
సారూప్యత విష్ణు సాయుధ్యం పొందుతూ ఉంటారు అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు ప్రబోధిస్తూ ఉన్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అది సహస్ర బ్రహ్మలోకములలో చేసిన పుణ్యములతో సమానము అని కూడా మనకు స్కాంద పురాణం చెప్తూ ఉన్నది. శ్రీనివాస స్వామి వారిని ఒక్కసారైనా అర్చించే వారికి దానములు, వ్రతములు, తపస్సులు, యజ్ఞములు చేయలేదని బెంగ ఉండవలసిన అవసరం లేదు. అవి కూడా పుణ్యకరమైనటువంటివే. కానీ అంతటి పుణ్యఫలాన్ని శరణాగతితో, ప్రపత్తితో, భక్తితో, చేతులతో నమస్కరించుకుంటూ ఆలయంలోకి ప్రవేశించి దర్శిస్తే పరాత్పరుడు శ్రీనివాసుడు అనుగ్రహిస్తాడు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చారు. ధ్వజో జీవస్సముచ్యతే. ఆ ముందుండేటువంటి ఆ బలిపీఠానికి నమస్కరిస్తూ, అలాగే తిరుమలరాయ మండపం ప్రాంగణంలోని ఈ ముగ్గురు మూర్తులలో ఒకరు లాలా ఖేమ్రామ్ అనే రాజా తోడరుమల్లు, తల్లి మాత మోహనాదీది, భార్య పీతాబీబి. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారి రక్షణ క్రింద నార్త్ ఆర్కాట నవాబుల పాలనలో కొంతకాలం తిరుమల క్షేత్రం ఉంది. నవాబు సదాతుల్లా ఖాన్ ప్రతినిధి రాజా తోడరుమల్లు. మహాద్వార గోపుర ప్రాకారానికి నడిమి పడికావలి ప్రాకారానికి నడుమ ఉన్న ప్రదక్షిణా మార్గమే సంపంగి ప్రదక్షిణం. సార్ వస్తుందా ఆడియో? ఓకేనా? ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. కరెక్ట్ చెప్పాను మళ్ళీ మేము వస్తుంది. వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. హలో చెక్ చెక్, హలో హలో.
నారా లోకేష్ గారు, వారి ధర్మపత్ని Om Namo
పోయినటువంటి ఆలయం ఇది. ఇందులోకి గౌరవ మాన్యం నమో
నారాయణాయ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలివైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశనాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. శ్రీనివాస స్వామివారి దర్శన మాత్రం చేతనే సకలాశ్రమాల వారికి ముక్తి లభిస్తుంది. యతులకు, బ్రహ్మజ్ఞానులకు, విరక్తులకు వేదాంత శ్రవణం, జ్ఞానం, వైరాగ్యం, సన్యాస స్వీకారం వల్ల కానీ లభించదు. శ్రీనివాసునికి క్రిమికీటకాదులు, దేవతలు, మునులు, తపోధనులు అందరూ సమానులే. నేను పాపినే అని భయపడవలసిన అవసరం ఎవరికీ ఉండదు. పుణ్యాత్ముడనని గర్వించడం కూడదు. శ్రీనివాసుని అనుగ్రహం పొందటంలో అందరూ సమానులే. కందువగు హీనాధికములిందు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. శ్రీనివాసార్చన సమం నాధికం పుణ్యమస్తివై అని స్కాందపురాణం మనకు వివరిస్తోంది. ఎవరైనా ఆ శ్రీనివాస స్వామి వారిని ఆశ్రయిస్తే వారు సమస్తమైనటువంటి కోరికలు కూడా పొందుతారు. ఆదిశేషుడే కొండ అయినటువంటి దివ్యమైనటువంటి ప్రదేశం ఇది. అందుకే శేషుని యొక్క ప్రతిమలు, శేషవాహనానికి అగ్రస్థానము ఇవన్నీ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పెరియ కేళ్వి అప్పన్ పెద్దజీయంగారులు దండధారులై అందరినీ కూడా ఆశీర్వదిస్తూ దివ్య ప్రబంధానుసంధాన ధ్యానంలో ఉంటారు. పారంపర్య సమాగతద్వయమను బ్రహ్మజ్ఞులు, ఆమ్నాయ స్ఫుట శేముషీకులు, అరిషడ్ వర్గోత్థితాతంక ధిక్కార స్వాంతులు, నవ శ్రీ రామానుజమూర్తుల్లా దండధారి అయి పవిత్రములన్నింటినీ మెడలో ధరించి ఊర్ధ్వ గుండ్రధారులై నిరంతర కాషాయ దండ ప్రమాణాలతో అలా స్వామి సన్నిధానంలో తిరుగుతూ ఉండేటువంటి సేవ అనేటువంటి మహాభాగ్యంలో తరిస్తూ ఉన్నారు. శ్రీనివాస సేవ అనే మహాభాగ్యంలో జిఆర్ స్వామివారు. ఎంత అదృష్టం! శ్రీనివాస స్వామివారిని స్మరించడం వల్లనే మన తపస్సులన్నీ కూడా పరిపూర్ణమవుతాయి. మన యజ్ఞములు, మన దానములు, మన హోమములు, మన తపస్సులు అన్నీ స్వామి వల్లే పరిపూర్ణమవుతాయి. అందుకే శ్రీనివాస పరావేదాః, శ్రీనివాస పరామఖాః, శ్రీనివాస పరాస్సర్వే తస్మాదన్యం న విద్యతే, అన్యత్ సర్వం పరిత్యజ్య శ్రీనివాసం సమాశ్రయేత్. సర్వయజ్ఞ తపఃఫలం కంటే 1,000,000 రెట్లు ఫలితం శ్రీనివాసుని సేవ చేత లభిస్తూ ఉన్నది. తపోదానాదులు కూడా అంతే. శ్రీ వెంకటేశ్వర స్వామిని 2 ఘడియలు ధ్యానిస్తే 21 తరముల వారితో కూడా విష్ణులోకం పొందుతారు అని మనకి స్కాందపురాణం సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీనివాస స్వామి సందర్శనం జన్మాంతర సంస్కారం చేతనే లభిస్తాయి. కృపాసముద్రుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ధర్మపత్నితో పుత్రులు అమాత్యశేఖరులు అయినటువంటి నారా లోకేష్ గారు వారి ధర్మపత్ని అలా పుత్ర పౌత్రులతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరివారంతో వచ్చి దర్శన భాగ్యానికి మూలస్తంభమైనటువంటి ధ్వజానికి నమస్కరిస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కార్యనిర్వహణాధికారులు గౌరవ శ్యామలరావు గారు ఐఏఎస్, ఇతర అధికారులంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబానికి ముందుగా దివ్యమైనటువంటి వేదాశీస్సులు అందించాలని, అలాగే వారికి స్మరణపూర్వకంగా స్వామి సన్నిధానంలో ఉన్నాము, మా గుండెలను గుడులుగా చేసుకుని చింతామణి, కల్పవృక్షం, కామధేనువు వీటన్నిటికీ శక్తిని ప్రసాదించినటువంటి ఆ దేవదేవుని ధ్వజస్తంభం దగ్గర మేము నిలబడి ఉన్నాము అని ఆ గుర్తు
ఎప్పటికీ కూడా మనస్సులో పదిలపరుచుకోవటానికి ఛాయాచిత్రాలను అందుకుంటూ ఉన్నారు. ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షిస్తూ ఉన్నాం. పుత్రోత్సాహం పౌత్రోత్సాహంతో ప్రజలందరికీ అభ్యుదయం చేయగలుగుతూ ఉన్నాను అనేటువంటి ఉత్సాహంతో అందుకు తగినటువంటి ఆశీస్సులు శ్రీవారి నుంచి మెండుగా లభించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రంగనాయక మండపంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ రంగనాయక మండపంలో చక్కగా ఆశీర్వచన మండపంగా కూడా దాన్ని సంప్రదాయజ్ఞులు తెలియజేస్తూ ఉంటారు. కృష్ణ రాయ మండపానికి దక్షిణం వైపుగా ఉన్నదే ఈ రంగనాయక మండపం. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఇక్కడ ఉన్నాయి అని చారిత్రకులు చెప్తారు. అప్పుడు భద్రపరిచారు ఈ మండపంలో. అందువల్లే ఈ రంగనాయక మండపంగా ఇది కీర్తింపబడుతోంది. ఒకప్పుడు నిత్య కళ్యాణోత్సవాలు కూడా ఈ మండపంలో జరుగుతూ ఉన్నాయి. ఆర్జిత సేవలైన వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వాహన సేవలు జరిగేవి. ప్రముఖులు ఎవరు వచ్చినా సరే వారికి శ్రీవారి దర్శనం అనంతరం ఈ మండపంలోనే వేదాశీర్వచనంతో పాటు శ్రీవారి ప్రసాదాలు కూడా అందజేయబడుతూ ఉంటాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణతో ఉండేటువంటి తిరుమల మహాక్షేత్రావతంసాన్ని ఈ ప్రభాత కాలంలో మనం వీక్షిస్తూ ఉన్నాం. సమస్త దేవతలకు ఆధారభూతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సందర్శనం చేసినటువంటి ముఖ్య మంత్రివర్యులు పుత్రపౌత్రాది సుఖ సౌఖ్యాదులన్నీ కూడా నిరంతరం పొందాలి అని చెప్పి శ్రీనివాస అనుగ్రహం దానికి మూలము అని చెప్పి భావించి వేదాశీర్వచనానికి సన్నద్ధులై ఉన్నారు. సర్వయజ్ఞ తపోదాన తీర్థస్నానేతు యత్ఫలం తత్ఫలం కోటిగుణితం శ్రీనివాసస్య సేవయా. ఈ వెంకటాచలంలో ఆ దివ్యమైనటువంటి శ్రీనివాస స్వామి సందర్శనం, ఆశీర్వచన మంత్రబలం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పరిపూర్ణతను జీవితంలో ప్రసాదిస్తాయి. తస్య దర్శన మాత్రేణ బుద్ధి సౌఖ్యం నృణాం భవేత్ తన్మూర్ధని కృతావాసా సిద్ధచారణయోషిత పూజయంతి సదాకాలం వెంకటేశం కృపానిధం కోటయో బ్రహ్మహత్యానాం ఆగమ్యాగమకోటయ అంగలగ్నా వినశ్యంతి వెంకటాచల మారుతై. ధర్మపత్ని సమేతంగా వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనాన్ని అందుకుంటూ ఉన్నారు. అపాయో మధ్యగోరసః తమహమస్మాకముష్యాయనాయ
శ్రీశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమంతరన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాదైవతన్నః వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతలకమలే సర్వదా దానలక్ష్మీ గోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ భజతు విజయతా సర్వసామ్రాజ్యలక్ష్మీ స్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం కృతే ధాన్యం ధనం వశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః తాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. తస్మిన్ వెంకటశైలేంద్రే సాక్షాన్నారాయణ స్వయం లక్ష్మీదేవ్యా చ భూదేవ్యా నీలాదేవ్యా సమాగతః వర్తతే వెంకటేశః సహ సాక్షాన్ మోక్షప్రదాయకః. ఇంతవరకు కూడా వేదాశీర్వచనంలో చెప్పబడినటువంటి అంశం శ్రీనివాసస్వామి లక్ష్మీదేవి అంటే స్త్రీశక్తిగా భూశక్తిగా నీలాశక్తిగా సమాహృతమై ఉన్నది. వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా లభించి అద్భుతమైనటువంటి విజయాలు వారి ద్వారా లోకక్షేమం కూడా చేకూరాలి అని చెప్పి మంచి ఆశీర్వచనం అందించారు. వేద విధులంతా కూడా అక్షతారోపణం చేస్తున్నారు. స్వామివారి శేషవస్త్రాన్ని అలాగే తీర్థప్రసాదాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, వారి పౌత్రుడైనటువంటి చిరంజీవికి ఇవ్వటం జరుగుతూ ఉన్నది. స్వామివారి ప్రసాద స్వీకారము అని అంటే జన్మాంతర సుకృతం చేత ఈ రంగనాయక మండపంలో లభిస్తుంది. పైగా 4 వేదములకు చెందినటువంటి వేద విద్వాంసులు ఆశీర్వచనం చేశారు. శ్రీనివాస స్వామి సకల వేదముల చేత స్తోత్రము చేయబడేటువంటి వాడు, వేదవేద్యుడు, వేద ప్రతిపాద్యుడు. కనుక అటువంటి స్వామిని స్తోత్రము చేసేటువంటి వేదములు లోకానికి ఏమి అనుగ్రహిస్తాయి అని అంటే హర్తుం తమ సదసతీచ వివేక్తుమీశ మానం ప్రదీపమివ కారుణికో దదాతి అని. లోకంలో ఉండేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా అనుమానం చేత ఏవీ తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఆ తెలుసుకున్నటువంటివి కూడా పరిమితమవుతున్నాయి అని ఊహకు అతీతమైనటువంటి జ్ఞానాన్ని కూడా అనుగ్రహించేటువంటి వేదరాశి, శబ్దశక్తి చేతనే అనేకమైనటువంటి ఫలాలను కటాక్షించగలిగినటువంటి వేదరాశి. అది వేద విధుల ద్వారా ఆశీపురస్సరంగా అందింది ముఖ్యమంత్రి కుటుంబానికి. ఇప్పుడు వారు వేదాశీర్వచనము తర్వాత అర్చక స్వాముల ద్వారా ప్రసాద స్వీకారం చేస్తూ ఉన్నారు. ఈ రంగనాయక మండపంలో అనాదిగా ప్రముఖులు ఎవరు వచ్చినా సరే, రాష్ట్రపతులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఇతరులైనటువంటి అమాత్యులు కానీ, వీరందరూ కూడా వేదాశీర్వచనం పొందటం, శేషవస్త్రాన్ని బహుమానంగా అందుకోవటం, స్వామివారికి నివేదన చేసినటువంటి ఆ ప్రసాదాన్ని
అందుకోవటం ఇవన్నీ అనూచాన సంప్రదాయంగా కలిసి వస్తూ ఉన్నాయి. వారి యొక్క ఈ కార్యక్రమాన్ని, శ్రీవారి దర్శన కార్యక్రమాన్ని, అలాగే వారి వేదాశీర్వచన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు గారు. అలాగే వివిధ పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా శ్రీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు గారు, అదనపు శ్రీ కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి గారు, ఇలా అనేక మంది నాయకులు, వీరందరూ కూడా స్వామివారి భక్తితో, ప్రపత్తితో, శరణాగతితో ఇక్కడ ఈ ఆలయంలో అనేకమైనటువంటి దేవతాకోట్లతో సమావిష్టమైనటువంటి చోట ప్రసాద స్వీకారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ లేనటువంటి దేవతలు ఎవరుంటారు? ఈ వెంకటాచలంలో అనేక సరస్సులు, సెలయేళ్ళు, మహాపుణ్యప్రదమైనటువంటి తీర్థాలు, వనాలు, ఆశ్రమాలు, పుణ్యక్షేత్ర జాతములైనటువంటి వేదారణ్యాలు కూడా ఉన్నాయి. వశిష్ఠాది మహర్షులు, సిద్ధచారణ కిన్నరులు, అలాగే స్వామివారితో పాటు సరస్వతీ సహితుడే బ్రహ్మదేవుడు సేవలు అందిస్తూ ఉంటాడు. ఇంకా ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, ఆదిత్యాది గ్రహాలు, అష్టవసువులు, పితరులు, లోకపాలకులు, ఇతర దేవతా గణాలు రాత్రింబవళ్ళు ఇక్కడ ఉంటారు శ్రీవారి ఆశీస్సుల కోసం. మరి వీరంతా మానవుల చర్మచక్షువులకు గోచరించకపోవచ్చు, చూడగలిగిన పుణ్యాత్మల మనోనేత్రాలకు గోచరిస్తారు, లేదా పురాణాక్షరాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ పర్వత దర్శన మాత్రం చేతనే నరులకు సద్బుద్ధి, సౌఖ్యం కలుగుతాయి. మరి ఈ వెంకటాచలంపై ఉండేటువంటి సిద్ధ చారణాదులు సర్వకారాల్లో కృపానిధి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. వెంకటాచలంలో వీచేటువంటి వాయువులే నరులకు సకల పాపాలు నశింపజేస్తాయి. అలాంటి గొప్ప క్షేత్రంలో స్వామివారి దర్శనం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరింత శ్రేష్టతను ఆపాదిస్తుంది. శ్రీవారి దర్శనం, శ్రీవారి యొక్క ఆశీర్వచనంతో పాటు శేషవస్త్ర బహుమానము, ప్రసాద స్వీకారం అయ్యాక ముఖ్యమంత్రి దంపతులు మళ్ళా పునర్దర్శనం ప్రాప్తిరస్తు అని అర్చక స్వాముల యొక్క ఆశీస్సులతో పూర్ణకాములై బయటికి రావటానికి సంసిద్ధులవుతూ ఉన్నారు. నిత్య సత్యస్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్మరణ మనస్సులో ఒక పరిపూర్ణతను రక్షిస్తుంది. అది పరిపూర్ణతో హృదయాన్ని పూర్ణ కలశం చేస్తుంది. కనుక ఏ దివ్యమూర్తి యొక్క ప్రభావం ఈ లోకాలన్నింటినీ కటాక్షిస్తోందో, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఏ దేవదేవుణ్ణి అన్వేషిస్తూ ఉన్నారు. ప్రపన్నులైనటువంటి వారికి మోక్షం ఇవ్వటానికి ఏ దేవదేవుడు వెంకటేశ్వరుడు లోకానికి ముఖ్య హితాన్ని చేకూరుస్తూ ఉన్నారు. ఏ మూర్తి అన్ని మూర్తులకు మూలమూర్తి అయి వెంకటాచలంలో ఉన్నారో ఆ మూర్తి సందర్శనమైంది. ఏ దేవుడి యొక్క దేహంలో ఈ సమస్త భువనాలు కూడా పుట్టాయో, ఎవరి శరీరంలో ఇవన్నీ లయమవుతూ ఉన్నాయో, ఈ చరాచరమైన సృష్టి అంతా ఏ దేవదేవుని యొక్క దేహము, సూర్యచంద్రులు ఎవరి నేత్రాలు, ఎవరు ఈ సర్వజీవుల్లో అంతరాత్ముడై ఉన్నాడో, ఏ స్వామి చైతన్యము ఈ చేతనులకల్లా ఆధారమవుతూ ఉన్నదో, ఎవడు ప్రకాశమానము కాడో, అద్వితీయుడెవడో ఆయనే ఈ వెంకటేశ్వర స్వామి. భూమి, ఆకాశము, ఏ వేల్పు యొక్క పాదయుగ్మము, ఏ స్వామి పాదములు తుది, కేశములు తుది, అంతము లేనివో, ఏ మహావాయువులన్నీ ఏ స్వామి నిట్టూర్పులో, పరమ భాగవతులైనటువంటి ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, శౌనక, భీష్మ, దాల్భ్య, విభీషణాదులందరూ ఏ దేవదేవునికి దాసులో, ఎవరు సర్వేశ్వరుడో, ఎవరు పరమాత్మ, ఈ ప్రపంచానికి ముఖ్యమైన హితాన్నిచ్చే ఆ దేవదేవుణ్ణి మనస్సులో స్మరిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, స్థానిక శాసనసభ్యులు, అలాగే ఇతర దివ్యమైనటువంటి బాధ్యతలు నిర్వహించేటువంటి జిల్లా అధికారి యంత్రాంగం అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని
శ్రీనివాస స్వామి సేవతో తరిస్తూ ఉండేటువంటి వేళ వారి వారి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్య హితాన్ని ఈ విశ్వంలో చేకూర్చేటువంటి వాడు కలియుగంలో ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి. నిత్యో నిత్యానాం అని చెప్పి శృతి చెప్తూ ఉన్నది. ఆ స్వామి ఎప్పుడూ కూడా సత్యస్వరూపుడై ఉంటాడు. అటువంటి దేవదేవుణ్ణి ఆ యొక్క చిత్రపట బహుమానం ద్వారా కూడా స్వీకరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. భగవత్ చింతయే పాపములు అడిచి భవములు నశింపజేసేటువంటి సాధనగా గ్రహించినటువంటి వారు ఈ యొక్క బహుమానాలన్నింటినీ కూడా భక్తి శ్రద్ధలతో అందుకుంటూ ఉన్నారు. కోట్ల కొలది పాపాలు, జనన మరణాది సంసార క్లేశాలు కాల్చివేసేటువంటి సాధనం ఈ శ్రీనివాస స్వామికి శరణాగతి చేయటమే. ఆ లక్ష్మీపతి ధ్యానము మన యొక్క చిత్తములో సంపూర్ణమైనటువంటి పరిణతిని తీసుకువస్తుంది. మనకు అన్నీ కూడా ఉంటాయి అని అనుకుంటాం. వయస్సు, ధనము, కులము మొదలైనటువంటి ఈ మదములన్నిటినీ అణగించేటువంటి సాధనము శ్రీనివాస స్వామి సందర్శనమే అని చెప్పి వ్యాస భగవానుడు వారు స్పష్టంగా చెప్పారు. పలు బాధలను, దుర్గుణాలను వదిలిపెట్టాలి అని అంటే, తొలగించుకోవాలి అని అంటే ఉపాయము శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనమే. భగవత్ చింతనచే పాపములు, భవములు అన్నీ భస్మమైపోతాయి. హరినామామృత పానము చేత మనకు కష్టభీతి, అలాగే దుర్గుణముల భీతి ఇవన్నీ తొలగిపోతాయి. కనుక వెంకటేశ్వర స్వామి సేవ, వేదాశీర్వచనము ఇవి రెండూ కూడా ఎప్పుడూ పొందాలి అనేటువంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళే స్వామి సన్నిధానానికి వస్తూ ఉంటారు. అలా హరి సర్వోత్కృష్టుడని తెలుసుకుని ఆ దేవదేవుణ్ణి ఆశ్రయించి వేదాశీర్వచనం పొంది జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. లేకపోతే మానవ జన్మం ఎత్తి కేవలము అధికారములతో ఉంటే ఆ మానవ జన్మకు పరిపూర్ణత సిద్ధించినట్లు అవ్వదు. శరీరం అనేటువంటి కల్పవృక్షాన్ని అధిరోహించిన అంతిమ ఫలమైనటువంటి విజ్ఞానాన్ని పొందాలి అని అంటే అద్భుతమైనటువంటి శ్రీనివాస దర్శనం కూడా మనం స్వీకరించాలి. అప్పుడే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం లాంటి హరిషడ్వర్గాలు వదిలి హరి షడ్వర్గాలను మనం పొందటానికి ఒక పాత్రతను పొందుతాం. కనుక చరాచరములైన సకల ప్రాణుల యొక్క జీవన ప్రయత్నానికి, ప్రవృత్తులకి మూల కారణమైనటువంటి ఆ సర్వాంతర్యామి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం ఒక అద్భుతమైనటువంటి ఉద్వేగాన్ని, ఉన్నతోన్నతమైనటువంటి స్థానాలని మనకిస్తుంది. వెనకాల కూడా ఫాస్ట్
వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. దివ్యక్షేత్రమైన తిరుపతి వైభవం కనులారా దర్శించిన ప్రతి ఒక్కరూ వెంకటాచలంతో సమానమైన పుణ్యక్షేత్రం లేదని, వెంకటేశ్వరంతో సమానమైన దైవం ఇంకవరకు లేరు, ఇకపైన ఉండబోరు అని అక్షరాలా నిజమని అంగీకరిస్తూ ఉంటారు. అఖండ భరత భూమండలంలో ఎన్నో పుణ్యక్షేత్రాలున్నా దేవతలకు పూజలు పునస్కారాలు అందుతూ ఉన్న యాత్రికులు తండోపతండాలుగా వస్తూ ఉన్న తిరుమల ప్రాభవం అది రోజురోజుకి ఇతోధికమవుతూ ఉన్నది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతున్న ఈ దివ్యధామానికి ప్రతిదినం లక్షలాది మంది భారతదేశం నుంచే కాదు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి సేవిస్తూ ఉంటారు. అటువంటి భక్తులకు భోజనశాల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేరిట వెలసినటువంటి ఈ అన్నదాన కేంద్రం. ఇక్కడ ఎటువంటి రుసుము చెల్లించవలసినటువంటి అగత్యం లేదు. స్వామి దివ్యదేశమైనటువంటి ఈ తిరుమల క్షేత్రంలో భక్తులందరూ కూడా రుచి కలిగినటువంటి భోజనాన్ని ఇక్కడ ఉచితంగా పొందటానికి అర్హులే. ఇందులో ఒకరికి ప్రధానమైనటువంటి వారికి పంక్తి, మరొకరికి పంక్తి అని ఉండదు. భక్తులందరికీ కూడా సరి సమానంగా ఇక్కడ సమానమైనటువంటి భోజనాన్ని స్వామివారి ప్రసాదంగా సమర్పించటం, వారు కూడా ఆపద ముక్కులవాడు ఏడు కొండల వాడైనటువంటి ఆ గోవిందుణ్ణి అక్కడ భోజనశాలలో ముందుగా నమస్కరించుకుని వారి యొక్క హారతిని స్వీకరించి ఆ శేషహారతిని స్వీకరించినటువంటి బలంతో చక్కగా స్పష్టంగా ఆహారాన్ని స్వీకరించడం, శ్రీనివాస ప్రసాదాన్ని స్వీకరించామనే తృప్తితో వెళ్ళటం జరుగుతుంది. మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ గారి ఈ అన్నప్రసాద కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దంపతులు, అలాగే శ్రీ లోకేష్ గారు మంత్రివర్యులు వారి దంపతులు, వారి పుత్రులు అందరూ కూడా బంధుగణంతో స్వామివారి యొక్క సేవలో తరించి ఆ తర్వాత అధికార గణంతో వారి బంధుగణంతో ఇక్కడ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో కూడా ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క నిత్య ఆరాధితమైనటువంటి ఆ చిత్తరు యొక్క నమస్కారాలు అలాగే ఆశీస్సులు పొంది ఆ భక్తులందరి మధ్య భాగవతులందరి మధ్య కూడా ఆనందంతో స్వామి ప్రసాద స్వీకారానికి సన్నద్ధులవుతూ ఉన్నారు. తిరుమలలో ఎంతో శ్రమకి ఓర్చి యాత్రికులు వస్తూ ఉంటారు. తలనీలాలు ఇచ్చి స్వామి పుష్కరంలో స్నానమాడి మునకకు జన్మజన్మాల కాలుష్యాలు కరిగిపోతూ ఉంటే తిరుమణి తిరుచూర్ణం ధరించి కొత్త రూపాన్ని సంతరించుకుని ఎంతోసేపు ఎదురు చూసి స్వామి సందర్శనం అయిన తరువాత ఆ స్వామి మహిమల్నే ఒకరికొకరు చెప్పుకుంటూ పరవశించి ఇసుక పాత్ర వలె ఎంతకీ తరగనటువంటి వారి అనుభూతులు పరస్పరం అందించుకుంటూ ఆ తరువాత మాతృశ్రీ వేంగమాంబ అన్నదాన సత్రానికి వచ్చి ఈ అన్నప్రసాద కేంద్రంలో భోజనాన్ని స్వీకరించడం, ఆ స్వీకరించడం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉపాహారం స్వీకరించిన లేదా ఆహారాన్ని స్వీకరించిన మనసులో శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం దర్శించినటువంటి తన్మయత్వంతోనే పులకించిపోతూ ఉంటారు. ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వడ్డన కూడా చేస్తూ ఉన్నారు. తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి. ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది. నజ్జన్మన ఫలమిదం మధుకైట భారే, నజ్జన్మన ఫలమిదం మధుకైట భారే, మత్ప్రార్థనీయమదనుగ్రహ ఏష ఏవ, త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ
అని చెప్పి, స్వామి నీ దాసులకు కడు దాసానుదాసులమై మేము ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా స్వామివారికి సమర్పణమైనటువంటి అన్నప్రసాదాన్ని వడ్డన చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులందరూ కూడా పరమ భక్తాగ్రగణ్యులై ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఈ క్షేత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తూ ఉంటారో వాటినన్నిటినీ కూడా చెయ్యాలి అని సంకల్పించడం కూడా ఒక మహత్తరమైనటువంటి అభిప్రేరణాత్మకమైనటువంటి చిత్తవృత్తి. ఎందుకంటే స్వామి ప్రసాదాన్ని స్వీకరించడం పుణ్యమైన, స్వామి ప్రసాదాన్ని 10 మందికి పంచడం కూడా పుణ్యమే. ఇది ధరాలోక వైకుంఠం. ఈ కలియుగ వైకుంఠంలో ఉండేటువంటి గొప్పతనాన్ని పదకవితా పితామహుడు సుస్పష్టంగా మనందరికీ తెలియజేశాడు. కట్టెదురా వైకుంఠము కాణాచేయిన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ, వేదములే శిలలై వెలసినదీ కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనదీ కొండ, యాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ, సర్వ దేవతలు మృగజాతులై సంచరించే కొండ, నిర్వహించి జలధులే నెట్టచెరులైన కొండ, ఉర్వి తపస్సులే తరువులై నిలచిన కొండ, పూర్వపుట అంజనాద్రి పొడవాటి ఈ కొండ, వరములు కొటారుగా ఒక్కనించి పెంచే కొండ, పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ, కురిసి సంపదలల్లా గుహల నిండిన కొండ, విరివైనదిదివో శ్రీ వెంకటాద్రి కొండ. పవిత్రమైనటువంటి గాలులు బహుశా శ్రీవైకుంఠంలో ఉన్నాయో లేవో అలాంటి గాలులతో సహజ ప్రకృతిలో ఉన్నది మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నదాన సత్రం. బేడి ఆంజనేయ స్వామివారు అలాగే బాలాంజనేయ స్వామివారి చిత్తరువులు ఈ అంజనాద్రి పైన సహజంగా కనువిందు చేస్తూ ఉంటాయి. ఇది గొప్ప భోజనాలయం. ఎంతమంది మహాత్ములు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. ఇక్కడ విచ్చేసినటువంటి యాత్రికులకు ఆ భోజన వసతులు సరిగ్గా అందుతున్నాయా, ఈ ఆహారం సరిగ్గా అందుతూ ఉన్నదా లేదా, తాను వడ్డిస్తూ పర్యవేక్షణ చేయాలన్నటువంటిది ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆశయం. సిరులకు నెలవైనటువంటి శేషగిరిలో అన్నదానం అనాదిగా జరుగుతున్నది. ఎంతోమంది ఇక్కడ అన్నదానం చేసి తరించారు. ఆధునిక కాలంలో భక్త శిరోమణి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానం, నిరతాన్నదానం కూడా నిర్వహించింది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు. సమస్త పాపభంజకమైనటువంటి ఈ వెంకటాచలంపై ఎందరో భక్తావతంసులు, తిరుమల నంబి, హాతీరాం బావాజీ, వీళ్ళందరూ కూడా యథాశక్తి తమ తమ శక్తి వంచన లేక అన్నదాన కేంద్రాలను నిర్వహించినటువంటి వారే. వెంకారో సర్వపాపాని కటస్థద్దాహ ఉచ్యతే అన్నారు. సమస్తమైనటువంటి పాపాలు భంజించేటువంటి ఈ వెంకటాచలంపై అన్నదానం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం. ఎందుకంటే ఏ దానాన్ని ఎదుటివారికి ఇచ్చినా కూడా వారు ఇంకొంచెం ఇచ్చినా కూడా స్వీకరించడానికి సన్నద్ధులుగా ఉంటారు. కానీ అన్నదానంలో ఉండేటువంటిది ఏంటంటే అన్నప్రసాదాన్ని కొంత స్వీకరించిన తరువాత, కడుపు నిండిన తరువాత చాలండి అని చెప్పి చెప్పేటువంటిది. కనుక దానములలో ఇదే పరిపూర్ణ దానము అని కూడా నిర్ణయించేశారు అనంతుడు భోజరాజీయంలో స్పష్టంగా. కనుక అన్నదానం ప్రాణులకు చాలా విశేషమైనటువంటిది. కలవు అన్నగత ప్రాణాహ అని చెప్పి వ్యాసులు వారు చెప్పారు కదా. కాబట్టి భాగవతాది గ్రంథాల్లో ఉండే ఆ సత్యాలను మనం స్మరించాలి. వేదం కూడా తస్మాత్ అన్నం పరబ్రహ్మస్వరూపము అని చెప్పి చెప్పింది. అంటే ఏది బ్రహ్మము అని తపస్సు చేసిన తర్వాత అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నమే లోకంలో శక్తినిచ్చి అది చక్కగా అన్ని ధర్మకార్యాలు చేయిస్తూ ఉన్నది. కనుక మానవులందరి చేత వారి వారి యొక్క సంప్రదాయాన్ని అనుసరించి స్వీకరించేటువంటి అన్నమే బ్రహ్మస్వరూపము. ఆ బ్రహ్మమే అది లోపల జీర్ణమై జఠరాగ్ని ద్వారా ఇంద్రియములన్నింటికీ కూడా శక్తినిస్తూ ఉంటుంది. దాంతో పుణ్యకార్యాదులు, ధర్మకార్యాదులు
అన్నీ చేయటానికి సాధ్యమవుతూ ఉన్నది. కనుక ఈ అన్నదాన కేంద్రంలో స్వయంగా ఇంతసేపు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన యొక్క పౌత్రుడితో కలిసి అన్నదానం చేస్తూ ఉంటే వెనుక వారి ధర్మపత్ని అలాగే మాన్య మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు వారి ధర్మపత్నితో కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. తమ యొక్క దర్పాన్ని భుజకీర్తుల్ని పక్కన పెట్టి ఉన్నతులైనటువంటి వారు కూడా ఇక్కడ సేవాభావంతో చేస్తూ ఉంటే, ఇక్కడ అన్నదానం చేసేటువంటి వారు ఉద్యోగులు కాదు, అన్నదాన నిర్వహణలో ఉద్యోగులు ఉంటారు. కానీ అన్నప్రసాదాన్ని వితరణ చేయటం, వడ్డించటం అనేటువంటిది చేస్తూ ఉండేటువంటి వాళ్ళు శ్రీవారి సేవకులే స్వచ్ఛందంగా. అలా స్వచ్ఛందంగా చేసేటువంటి వారికి మరింత స్ఫూర్తివంతంగా నిలవాలని, ఇది చాలా ఆదరణీయమైనటువంటి కార్యక్రమం. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను కూడా చేస్తూ ఉన్నాను. అందువల్ల మీరందరూ కూడా ఇతోధికంగా ఈ స్వామివారి అన్నప్రసాదాలు వడ్డన కార్యక్రమంలో శ్రీవారి సేవకులుగా మీరు కూడా చేయండి అని స్ఫూర్తినిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం యాత్రికులకు భక్తులకు తిరుమలలో ఉన్న ఆ దర్శనం అయిన తరువాత వంట వార్పుల నుంచి శ్రమ తగ్గించి వారికి అన్నదానాన్ని కల్పించడం జరుగుతోంది. ఈ అన్నదాన పథకానికి కూడా ఎంతోమంది దాతలు విరాళాలు ఇస్తూ ఉన్నారు. అందువల్లే ఇక్కడ అన్నపూర్ణగా ఈ క్షేత్రం మారింది అని అనటానికి కారణం ఆ దాతలందరూ కూడా మహనీయులే. వారు కాదు, వారి వంశంలో వారందరినీ కూడా తరింపజేస్తూ ఉన్నారు ఈ అన్నప్రసాదానికి విరాళాలు ఇచ్చి. అంతేకాదు, ఈ అన్నప్రసాదానికి విరాళాలు ఇవ్వటమే కాకుండా ఈ అన్నప్రసాద కేంద్రంలో వచ్చి సేవ చేసేటువంటి వాళ్ళు కూడా ధన్యులే. వేలాది మంది సేవ చేస్తూ ఉంటే కదా లక్షలాది మంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ అన్నప్రసాదాలు స్వీకరించి వెళ్ళగలుగుతూ ఉన్నారు. కలియుగంలో అనేక చోట్ల అన్నదానం జరుగుతూ ఉన్నది, కానీ ఇంత రుచిగా ఇంత శుచిగా ఇక్కడ మేము భోజనం చేయగలుగుతూ ఉన్నాము అని చెప్పి తిరుమలేశుని సందర్శనానికి వచ్చినటువంటి భక్తులు అందరూ చెప్పటం అనేటువంటిది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. స్వామివారి విశేష ఉత్సవాలు జరిగిన లక్షలాది మంది భక్తులు ఈ తిరుమల క్షేత్రానికి వచ్చినా ఎవరూ కూడా అన్నోదకాలకు లోటు లేకుండా ఉంటోంది అని అంటే ఈ క్షేత్రాధిదైవతం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారు శ్రవణ నక్షత్రంలో అవతరించినటువంటి పరాత్పరుడు యొక్క గొప్ప దివ్యానుగ్రహమే. జాలుగుండెల వాడైనటువంటి ఏడుకొండల స్వామి వెలసినటువంటి ఈ కేంద్రంలో ఎవరూ కూడా అన్నోదకాలకు లోటు లేకుండా ఉండాలి. ఎందుకంటే వేదములే శిలలై వెలసినది ఈ కొండ కదా. పైగా ఇక్కడ స్వామివారిని స్మరణతో ఈ భోజనాన్ని చేయాలి. స్మరణాత్ సర్వపాపఘ్నం స్తవనాద్ ఇష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం చేసం శ్రీనివాసం భజే అనిశం. ఈ భోజనాన్ని స్వీకరిస్తూ గోవింద 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 అని గోవిందనామ స్మరణతో ఆ భగవంతుని యొక్క ముఖారవిందాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. హైమోర్ధ్వపుండ్రమజ హన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీవెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. ఆ యొక్క వడ్డన కార్యక్రమం అంతా కూడా పరిపూర్ణమైన తరువాత ఆ భగవంతుని యొక్క స్మరణలో ఉన్నారు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులందరూ కూడా. ఎటువంటి వాడవో నీ మహిమలు ఎట్టు తెలియవచ్చును, నిటలలోచనుడు అజుడు తెలియలేరు, నిన్నెట్లు తెలిసేరు మానవులు అని కొనియాడింది తరిగొండ వెంగమాంబ. అంతేకాకుండా ఆ అన్నమాచార్యులు వారు కూడా శ్రీనివాసుని మహిమలను తెలియజేస్తూ తిరుమల నంబి తాతాననాడే తెలిసిబో మీ పెద్దతనములు, కురువల నంబి గారి చేతి బంకమట్టి పువ్వులు కొన్ననాడే తెలిసి మీ భోగము, మరియు అనంతాళ్వార్లు చెరువుగట్టు మన్నుమోయగా తెలిసి మీ నటనలు, గరుడ గంభము కాడ కాసుకొక్క వరమిచ్చి గడియించ తెలిసి మీ సంపద, కొండమాన్ చక్రవర్తికి సంపద తొలుత నీయగా తెలిసి మీ ఈపులు.
భావములోన బాహ్యమునందును గోవిందా గోవిందా అని నింపుకొని స్వామివారికి తలనీలాలు సమర్పించి స్వామి పుష్కరిణి స్నానం చేసి వరాహదేవుని దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడ ప్రసాదం స్వీకరించిన తృప్తిగా కడుపు నిండా తినటానికి మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ సత్రానికి భక్తావతంసులు విచ్చేస్తారు. అక్కడికి విచ్చేసి ఇక్కడ భోజనం పొందేటువంటి వారి యొక్క దివ్యానుభూతులన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. ప్రత్యక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల యాత్ర పరిపూర్ణం చేసుకునేటువంటి నేపథ్యంలో ఆ దేవదేవుని యొక్క మహిమ అంతా కూడా స్మరణ చేస్తూ వడ్డన చేస్తూ ఉన్నారు. కృతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో రఘుకుల స్వామి, ద్వాపరయుగంలో యదుకుల స్వామి ఈ వెంకటేశ్వర స్వామి. వివిధావతారాల్లో వివిధ విధాలుగా భక్తుల్ని సందర్శించినటువంటి స్వామి అర్చామూర్తిగా కలియుగంలో సంరక్షిస్తూ ఉన్నాడు. ఆ దేవదేవుని సన్నిధానానికి వచ్చినటువంటి వారు ఎవరికి కూడా అన్నోదకాలకు లోటు లేవు. ఆయన యొక్క దర్శనం అటువంటిది, సకలార్థ సిద్ధితమైనటువంటిది, జ్ఞానప్రదాయకమైనటువంటిది. పైగా ఈ కొండ గరుడాచలం, గరుడు అమృతాన్నే తీసుకొచ్చినటువంటి వాడు. అమృతం వంటి ప్రసాద నిర్వహణ ఇక్కడ జరిగేట్లుగా చూడ్డ. కనకవర్ణం కలిగినటువంటిది ఈ కొండ అని శుద్ధ తత్వ స్వరూపులు తెలుసుకోగలుగుతారు. పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి చిత్తవృత్తి కలిగినటువంటి వాళ్ళే పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్నప్రసాదాన్ని తీసుకునేటువంటి విధానాన్ని కూడా తెలుసుకుని వారందరూ తరిస్తూ ఉంటారు. ఈ క్షేత్రం సకల తీర్థాలకు కూడా ఆవాసమైనటువంటిది. జలే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామన, అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవ వంటి దివ్య శ్లోకాల స్మరణతో ఇక్కడ గోవిందా గోవిందా అని కీర్తిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి భక్తావతంసులకు వడ్డన చేయటం కూడా గొప్ప భాగ్యమే. శేషాచలే యన్మాహాత్యం అన్యక్షేత్రే నతత్క్వచిత్ తద్గత శ్రీనివాసస్య మహిమా నాణ్యగ శుభగ. అంటే అన్యక్షేత్రములు ఎన్నో ఉన్నాయి, పుణ్యక్షేత్రములు అన్నీ ఉన్నప్పటికీ కూడా వెంకటాచలంలో అన్నప్రసాదం చేయటం అనేటువంటిది చాలా విశేషం. శేషాచలే యన్మాహాత్యం అన్యక్షేత్రే నతత్క్వచిత్ స్పష్టంగా వ్యాసులు వారే తెలియజేశారు. తద్గత శ్రీనివాసస్య మహిమ నాణ్యగ శుభ అని. అంటే కలియుగంలో ఈ భూలోక వైకుంఠంలో కొలువైనటువంటి శ్రీనివాసుడు పరమదయాంతరంగుడు కనుక జిహ్వకో రుచి అన్నట్టుగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారి వారి అభిరుచులకు అనువైనటువంటి ప్రసాదాన్ని వారికి అందేట్లుగా చూసే బాధ్యత అలమేల్మంగా విభుడు ఎప్పుడూ కూడా స్వీకరించి ఉంటాడు. ఆ సమర్పణ, అన్నదాన సమర్పణ అనేటువంటిది భక్తులకు చేయటం అనేటువంటిది భాగ్యంగా భావిస్తూ ఉంటారు. శ్రీనివాసుడు కూడా ఎన్నో నివేదనలు అందుకుంటూ ఉంటాడు ఈ క్షేత్రంలో. ఆయన నైవేద్య ప్రియుడు. ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి భక్త ప్రియుడు. కనుక ఏరి కోరి ఆరగించే రుచికరమైన వంటకాలన్నీ తాను దర్శించి భక్తులు తింటేనే ఆయనకి ఆనందం. తినినవన్నీ భక్తులు రుచి చూస్తేనే స్వామికి ఒక తృప్తి. అసలు భక్తులకు తినిపించడానికే వెంకటేశ్వరుడు మంచి మంచి కమ్మనైన ప్రసాదాలు ఆయన అందుకోవాలని సంకల్పించాడు ఈ కలియుగంలో.
స్వామిని మించిన నైవేద్య ప్రియుడు, భోజన ప్రియుడు అసలు ఈ విశ్వంలో మరొక్కరు లేరు. పాలు, వెన్న, బకాలబాతు, దధ్యోదనం, బౌళి, యోరము, వెన్న, బూరియులును, సరడాల పాశముల్, చక్కెర పులగముల్, నువ్వు మండిగలు, మనోహరములు, అప్పములు, ఇడ్డెనలు, అతిరసముల్, హోళిగల్, వడలు, దోశలు గల వంటకములు, శాకముల్, సోపముల్, చారులు, అంగళ్ళు, శుద్ధోదనములు, సద్యోఘృతము, పండ్లు, తేనెలు, హొబ్బట్లు, పచ్చడులు, ఇలా ఆనంద నిలయుడు ఆరగించే ఆ దివ్య ప్రసాదాలను ఏకరువు పెట్టారు పూర్వకవులు. ఎందుకనంటే స్వామి ఏదో కొన్ని ప్రసాదాలతో తృప్తి చెందేవాడు కాదు. తెనాలి రామకృష్ణుడు ఇంత జాబితా ఇవ్వటం ఎందుకని తిండి మిండే గురుడా, తిగల గురుడా అని చెప్పి అధిక్షేపణగా అన్నాడు. అసలు నువ్వు ఇక్కడ భక్తులను రక్షించడానికి వచ్చావా, భక్తులకు పుష్టిగా భోజనం పెట్టి నువ్వు కూడా పుచ్చుకోవటానికి వచ్చావా అని చెప్పి. కనుక స్వామివారు అనేక నైవేద్య ప్రీతితో ఉన్నప్పటికీ కూడా ఆ పెట్టుబడిని ఆ స్వామి మనస్సులో ఉండేటువంటి దివ్యమైనటువంటి భక్తులకు అన్నప్రసాదం చేయాలి అనేటువంటి సత్యాన్ని రాజులు కూడా పూర్వం గ్రహించారు. అంటే ఈ ప్రజాప్రభుత్వాలు రాకముందు రాజులు ఇక్కడ ఎంతో మాన్యాలన్నీ కూడా దానాలు, భూరి విరాళాలుగా సమర్పించారు. 1515లో కృష్ణదేవరాయలు వారు, 1545లో పెద తిరుమలాచార్యులు వారు స్వామివారి నివేదనలకు బోళ్ళని సమర్పించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. బ్రిటిష్ వారి పాలనలో కూడా స్వామివారి నివేదనలకు ఎటువంటి లోటు రాలేదు అనేటువంటిది చారిత్రక సత్యం. ఈనాటికి ఎందరో భక్తులు తిరుమలేశునికి నైవేద్యాలుగా లడ్డు, వడలు, చక్కెర పొంగలి, సీరా, పులిహార, పొంగలి మొదలైన ప్రసాదాలు సమర్పించడానికి వారు ధనాన్ని సమర్పించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. కనుక అన్న సమర్పణ అనేటువంటిది ఇక్కడ సకల దేవతల యొక్క అనుగ్రహము పొందటానికి చేసేటువంటి పుణ్యకార్యం. పితృదేవతలు కూడా పుణ్యక్షేత్రంలో అన్నదానానికి వితరణలు ఇచ్చినటువంటి వారిని తలుచుకుని సంతోషిస్తారు. మామూలుగా కొన్ని సంప్రదాయములు వారు చెప్తూ ఉంటారు, కొన్ని తిథుల్లో మరి పితృదేవతలకి నివేదనలు, ఆబ్దికములు ఇవన్నీ చేయాలి. చేయలేనటువంటి వారికి పరిష్కారం వేదవ్యాసులు వారే సూచించారు. కలియుగంలో మహాక్షేత్రావతంసమైనటువంటి వెంకటాచలంలో అన్నదానం కనుక చేయిస్తే, అంటే ఈ అన్నదాన కేంద్రానికి కనుక విరాళాలు సమర్పిస్తే ఆ యొక్క ఫలము పొందటానికి కూడా వాళ్ళు యోగ్యతను పొందుతారు. అంటే పితృదేవతలకు శ్రద్ధగా శ్రాద్ధాది విధులు నిర్వహించినటువంటి పుణ్యాన్ని పొందుతారు. అంటే చేయలేని స్థితిలో ఉండేటువంటి వాళ్ళు దానికి రూపాంతరంగా, అంటే మరొక ప్రత్యామ్నాయ మార్గంగా దీన్ని భావన చేయవచ్చు అని చెప్పారు. చక్కగా ఆ దధ్యోజనము, సీర, అలాగే బెల్ల పొంగలి ఇవన్నీ కూడా ప్రాతకాలంలో ప్రసాదంగా అందుకుని ఆ యొక్క వెంకటాచలం చుట్టూ ఉండేటువంటి తీర్థాలన్నిటినీ కూడా దర్శిస్తూ కాలినడకన తిరుమలకు వచ్చినటువంటి వారు మళ్ళా కాలినడకనే కిందకి దిగేటువంటి వారు, అయితే వయస్సు మళ్ళీ రాలేనటువంటి వాళ్ళు, కాస్త అనారోగ్య సమస్యలతో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ మరో మార్గాంతరాలు, ప్రత్యామ్నాయ మార్గాలు ఎంపిక చేసుకున్నా కూడా అందరికీ కావాల్సింది ఆహారమే. కనుక శుచికరమైన రుచికరమైనటువంటి అన్నదానం లభించేటువంటి క్షేత్రం మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద కేంద్రమే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాస్త కుటుంబంతో సహా వడ్డన చేసి భక్తులను తృప్తిపరిచి సామాన్యుల్లో సామాన్యుడై తాను కూడా వారి సరసన కూర్చుని కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఇలా తిరుమల యాత్రను పూర్తి చేసుకోవటం అని అంటే ఒక అదృష్ట విశేషం. ఎందుకంటే స్వామికి చాలా ఇష్టమైనటువంటి క్షేత్రం ఇది. వైకుంఠం వా పరిత్యక్షే న భక్తాం త్యక్తుముత్సహే
అని చెప్పి వైకుంఠాన్న లక్ష్మీ నేను విడిచిపెడతాను కానీ భక్తులు తండోపతండాలుగా వచ్చేటువంటి నా ప్రసాదాన్ని స్వీకరించేటువంటి వెంకటాచలాన్ని విడిచి వెళ్ళను అని వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పారు. అందుకే ఆయనను వేడుకొందాం, అంత దయాంతరంగుణ్ణి వేడుకొందాం అని చెప్పి అన్నమయ్య ఉద్బోధ చేశారు. వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని, ఆమటి మొక్కులు వాడు ఆదిదేవుడే వాడు, ఇంతకన్నా దేవుడు ఇంకెవరున్నారండి అని చెప్పి చెప్పారు. కానీ పైగా ఈ యొక్క కొండ ఎటువంటిది? ధర్మక్షేత్రం ఇది. ఈ క్షేత్రం యొక్క పవిత్రత ఇతోధికం అవ్వాలని చెప్పి ధర్మదేవతే తన వృద్ధి కోసం తపస్సు చేసింది. అందుకే దీనికి వృషాద్రి, ధర్మదేవత తపస్సు చేసినటువంటి క్షేత్రం అని చెప్పి పేరు ఉన్నది. గిరావస్మిన్ తపస్తేపే ధర్మోపి స్వాభివృద్ధయే తస్మాదాహు వృషాద్రిం తం మునయ వేదపారగ. అంటే వరాహ పురాణం చెప్పేటువంటి సత్యం ఏంటంటే, అయ్యా మీకు ధర్మ చింతనలో, ధర్మ ఆచరణలో మీకు ఇతోధికమైనటువంటి ప్రత్యయం కలగాలి అని అంటే, సంకల్పం కలగాలి అని అంటే ఈ క్షేత్రానికి విచ్చేసి ఇక్కడ కైంకర్యం ఆచరించండి. అలాగే స్వామి ప్రసాదాన్ని స్వామి సందర్శనంతో పాటు స్వీకరించండి అని చెప్పి ఉద్బోధించారు. పైగా ఈ అచలం ఎంత గొప్పది. ఆనీతం వైనతేయేన గరుడేన మహాత్మన, సాక్షాత్తు గరుడాళ్వార్లు తీసుకువచ్చినటువంటి కొండ ఇది. అప్రాకృతం అమేయంచ సర్వరత్నమయంగిరిం హిరణ్మయం మహాశృంగం పంచోపనిషదాత్మకం శాంతకుంభస్వరూపత్వాత్ కనకాద్రించతం విదుహు. అప్రాకృతమైనటువంటి క్రీడాపర్వతం సాటిలేనిది, సర్వరత్న శోభితమైనది, బంగారు శిఖరాలతో పంచోపనిషత్ స్వరూపమైనటువంటి దీన్ని దర్శించే దేవతాదులు కనకాద్రిగా కూడా దీన్ని కీర్తిస్తారు. 3 యోజనాల విస్తారం 30 యోజనాల పొడవు కలిగి శేషాకృతితో ఈ వెంకటాచలం శోభిల్లుతూ ఉంటుంది. యోజనత్రయ విస్తారం 30 యోజనమాయతం శేషాకారం హరే శేషం శేషికాం సర్వదేహినాం. బ్రహ్మాండ పురాణం చెప్తోంది, శేషుడు తపస్సు చేసి శ్రీహరి నివాసం ఉండేటువంటి కొండపై ఉండి ఆయన ఇక్కడ అన్నోదకాలు భక్తులకు లోటు లేకుండా పర్యవేక్షిస్తూ ఉంటాడట. అందుకే ఆయనకి దాసులలో మేటిగా ఆయనకి పేరున్నది. అనంతోహం మహాదేవ స్థాస్యామి గిరిరూపధృక్ భవతా రమయా సార్థం మమ సానుషు రమ్యతాం అని చెప్పి ఆయన చక్కగా ఆ స్వామిని అర్థించి శేషాచలంగా మారినటువంటి వాడు శేషుడు. ఈ కొండకొన్న మరో పేరు సుమేరు శిఖరాచలం, అంటే బంగారు కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. సత్వగుణ సంపన్నులకు ఇక్కడ ఆనందం లభిస్తూ ఉంటుంది. మేరుపుత్రం మహాపుణ్యం వెంకటాచల సంజ్ఞకం. మేరుపర్వత పుత్రుడైన ఈ గిరికి వెంకటాచలం అనేటువంటి పేరు కూడా ఉంది.
ఓం